వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైఎస్ జగన్ గత 5 ఏళ్ల అభివృద్ధి తీసుకొచ్చారని సజ్జల తెలిపారు. సీఎం చంద్రబాబు హయాంలో కూటమి సర్కారు 15 నెలల్లో 5 ఏళ్లలో నిర్మించిన వ్యవస్థలన్నీ ధ్వంసం చేసిందని ఆరోపించారు. అనంతరం అన్నదాత పోస్టర్లు ఆవిష్కరించారు. దేశం మంది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం, అన్నపూర్ణగా పేరు పొందిన ఆంధ్రప్రదేశ్ రైతు రాజ్యం ఇది. అలాగే రైతులకు అంత పెద్దపీట వేసి గతంలో ఎన్నడూ కనీ విని ఎరుగని రీతిలో ఫార్మర్కు విత్తనం నుంచి విక్రయం దాకా మార్కెట్ వరకు ప్రతి చోట చేదోడుగా హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ 5 ఏళ్లలోనే దాదాపు 20 ఏళ్ల డెవలప్మెంట్ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ 5 ఏళ్ల తర్వాత ఒక్కసారిగా గత ఎన్నికల్లో ఫలితాలు అందరికీ తెలుసు. ఈ కొత్త ప్రభుత్వం కూటమి పేరుతో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటింది. 15 నెలల్లోనే మొత్తంగా 5 ఏళ్లలో నిర్మించిన ఒక వ్యవస్థల పరంగా కానీ లేదా అన్ని వర్గాల సంక్షేమం రీత్యా కానీ వాళ్ళ సాధికారతను పెంచే దిశగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మార్పులన్నింటినీ